హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్కి కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్స్ రావడానికి, వీడియో నోటిఫికేషన్స్. ఈరోజు మీకు నేను చపాతీ ఎగ్ రోల్ ర్యాప్ ఎలా చేయాలో చెప్తాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీ అండి, పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ. మీకు దీనికి నేను ఇలాగ కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్, ఒక క్యారెట్, క్యాబేజ్ తీసుకున్నాను. మీకు ఇంకా ఏం వెజిటేబుల్స్ కావాలన్నా దీంట్లో వేసుకోవచ్చు. అండ్ ఆనియన్ కోసం తీసుకుంటున్నాను కొంచెం. నేను ఇక్కడ ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆనియన్ నేను కట్ చేసినట్టు ఇలాగా నీట్గా స్లైసెస్ కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, నేను అన్ని స్లైసెస్ పొడిగా కట్ చేస్తున్నాను, ఏది చిన్న చిన్నగా కట్ చేయట్లేదు. ఇలా అన్నీ ఒక్కసారిగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని సార్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీజర్ చెప్తాను. బట్ ముందుగా ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి అన్ని. ఇలా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఒక బౌల్లో 2 eggs తీసుకున్నానండి ఇలాగా. ఎందుకంటే ఇప్పుడు నేను 2 egg rolls చేస్తున్నాను. సో ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్క రోల్కి బేసిక్గా ఇలాగ విస్క్ చేసేసి ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇంకొక బౌల్లో 1 కప్పు వీట్ ఫ్లోర్, గోధుమ పిండి వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని దీన్ని డవ్ లాగా చేసేసుకున్నాను నేను. ఈ డవ్ని ఏం చేయాలంటే ఒక 5 నిమిషాలు పక్కన నానబెట్టాలండి, మనకి చపాతీ చేసుకోవడానికి. ఇది నేను ఒక వెట్ క్లాత్ తీసుకుని దీన్ని ఇలాగ కప్పేసుకుంటున్నాను. అంటే ఇది డ్రై అవ్వకుండా, పైదంతా ఆరిపోకుండా పిండి ఇలా కప్పేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత తీసేసిన తర్వాత ఇలా మెత్తగా ఉండాలి మీకు పిండి. ఒకసారి దీన్ని మళ్ళీ కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్లో నూనె వేసుకుని నేను ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసానండి. మొత్తం వేసేసి ఒకసారి ఆనియను, మీరు ఇంకా ఏ వెజిటేబుల్స్ అయితే ఆ వెజిటేబుల్స్, నేను ఇక్కడ వేయని వెజిటేబుల్స్ మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు, మీకు అది అసలు ప్రాబ్లమే లేదు. ఇలాగా నేను సార్ట్ చేసుకుంటున్నాను బాగా. ఇది జస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టి సార్ట్ చేసుకోండి, ఇలాగా వేయించుకోండి. ఇది సాగీగా అయిపోకూడదు, క్రంచీగానే ఉంటేనే బాగుంటుంది వెజిటేబుల్స్. దీంట్లో కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం, నేను ఎక్కువ వేయట్లేదండి, చాలా లైట్గా వేస్తున్నాను 2. అండ్ 1 టీ స్పూను చాట్ మసాలా వేసుకోవాలి. దీంట్లో వేసుకుని మొత్తం కలిసేటట్టు అలా తిప్పేసుకోండి. ఒకసారి ఇలా తిప్పి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ నేను వామ్ వేసుకుంటున్నానండి, అజ్వైన్. వామ్ కొంచెం నలిపేసి వేసుకోండి, దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ డైజెషన్కి కూడా మంచిది ఇది. సో ఇలా వేగిపోయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ కూడా సార్ట్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మీరు చపాతీ వేసుకోండి. మీరు ఆల్రెడీ కలిపి పిండి పెట్టుకున్నారు కదా, దాంతోనే చపాతీ చేసేసుకుని ఇలాగా చపాతీ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం నేను ఆయిల్ వేసానండి, అదే గీ వేసుకున్నాను. మీరు ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది అండ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇష్టంగా కూడా తింటారు. చూసారికి ఇలా బబుల్స్ వస్తున్నాయి. ఇలా వచ్చిన తర్వాత అప్పుడు ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఇది కూడా చపాతీ అంతా ఇంకొక సైడ్ స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోండి. ఒకసారి చపాతీ నెయ్యి అంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత బాగా వేగనిచ్చి, చపాతీ 2 సైడ్లు బాగా వేగాలండి. వేగనిచ్చిన తర్వాత దీన్ని చపాతీని పక్కన తీసి పెట్టేసుకోండి. చపాతీ మళ్ళీ ఒకసారి తర్వాత వేయించాలి. నేను ఎలా ప్రొసీజర్ ఏంటని మీకు చెప్తాను. నేను ఇప్పుడు చపాతీ పక్కన పెట్టేసుకుని సేమ్ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని, నెయ్యి ఆనియన్ వేసుకుని మనం ఇందాక అదే ఎగ్ మిక్చర్ విస్క్ చేసుకున్నాం కదా, అది హాఫ్ మిక్చర్ దీంట్లో చేసేసి ఇలాగ ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన చపాతీ మనం పక్కన పెట్టుకుని ముందుగా చపాతీ దీని మీద వేసేసి తోటి అద్దండి దీన్ని. అంటే బేసిక్గా ఈ చపాతీకి ఎగ్ ఆమ్లెట్ బాగా స్టిక్ అవ్వాలన్నమాట ఒక సైడ్.
ఒకసారి బాగా బాగా అయిన తర్వాత మీరు ఇంకో సైడ్ ఫ్లిప్ చేసేసుకోండి. ఇది ఇప్పుడు పక్కకు ప్లేట్లోకి తీసేసుకుని దీని మీద నేను ఎంతో కాదండి, కొంచెం ½ టీ స్పూన్ టొమాటో కెచప్ జస్ట్ ఒక సైడ్ ఆఫ్ ద చపాతీకి మాత్రమే అప్లై చేస్తాను. మొత్తం అంతా అప్లై చేయట్లేదు, నేను జస్ట్ కొంచెం అప్లై చేస్తున్నాను. అండ్ దీని మీద మనం ఇందాక సార్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్ని, ఆ మిక్చర్ వేసుకోండి. ఇలా వేసుకుని దీన్ని రోల్ చేసేసేయండి. నీట్గా ఇలాగా ఫ్రాంకీ రోల్ లాగా రోల్ చేసేసుకోండి. ఈ రోల్స్ పిల్లల లంచ్ బాక్స్కి చాలా ఈజీగా, హెల్తీగా, చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.